నిన్న మా ఇంట్లో ఒక చిన్న యుద్ధమే జరిగింది. ఒకవైపు నేను, ఇంకొక వైపు హాట్ చికెన్ బిర్యానీ. "నువ్వు డైట్‌లో ఉన్నావని నాకు తెలుసు. కానీ నన్ను చూసి ఇగ్నోర్ చేస్తావా?" అని అడిగినట్టు అనిపించింది ఈ బిర్యానీ. ఒక్క క్షణం నిజంగానే అనిపించింది, అబ్బా! తినేద్దామా అని. కానీ వెంటనే ఈ 33 డేస్ జర్నీ గుర్తొచ్చింది. ఇంత కన్సిస్టెన్సీతో ఇక్కడి వరకు వచ్చానా అనిపించింది. అప్పుడు అర్థమైంది, మన గోల్ మీద మనకి క్లారిటీ ఉంటే ప్రతి టెంప్టేషన్‌తో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు సింప్లీ నాట్ టుడే అని కూడా చెప్పొచ్చు. అందుకే నిన్న బిర్యానీ గెలవలేదు, నా డిసిప్లిన్ మాత్రమే గెలిచింది. నేను కన్సిస్టెంట్గా ఈ హెల్త్ జర్నీ మెయింటైన్ చేయడానికి ఒక్కటే రీజన్, అది నా చీట్ డే. 10 డేస్ కానీ 15 డేస్ కానీ ఒకసారి నాకు నచ్చినవన్నీ తింటూ ఈ డైట్ చేస్తున్నాను. అందుకే ఇక్కడి వరకు రాగలిగాను. ఇంకా 60 డేస్ నా జర్నీ కొనసాగిస్తాను. ఇక ఈరోజు యాజ్ యూజువల్గా లంచ్లో 3 రకాల పెసలు, బొబ్బర్లు, శనగలు, మిక్స్డ్ స్ప్రౌట్స్ అండ్ అలాగే నానబెట్టిన వేరుశెనగ గుళ్ళు, ఒక కీరా తీసుకున్నా. ఇక డిన్నర్లో 2 రకాల ఫ్రూట్స్ తీసుకున్నా, పపయ్య అండ్ అలాగే జామకాయలు, అలాగే హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అనమాట. ప్రతిదీ గుప్పటి తీసుకున్నా. మార్నింగ్ మునగాకు జ్యూస్ కూడా తాగాను, అది ఇంకా రికార్డ్ చేయలేదనమాట. ఈ హెల్త్ జర్నీలో ఈజియెస్ట్ థింగ్ అంటే ఈ డిన్నరే. ఫ్రూట్స్ నట్స్ హ్యాపీగా తినేయగలుగుతున్నా. కొంచెం టఫెస్ట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ లంచ్ అనమాట. సో ఆ స్ప్రౌట్స్ అది నమలటానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇంట్లో పని అంతా చేసుకుంటూ ఆ స్ప్రౌట్స్ తినేస్తే టైం తెలియట్లేదు. కానీ నిన్న మాత్రం బిర్యానీ చేస్తూ తిన్నాను కదా, అదే బాధాకరమైన విషయం అనమాట. సో ఇక్కడ సూర్య నమస్కారాలు చేశాను. చాలామంది ఎక్సర్సైజ్ చేయట్లేదని అడుగుతున్నారు. నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ సూర్య నమస్కారాలు అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఈరోజు వెయిట్ విషయానికి వస్తే 65.85 ఉన్నా అనమాట. ఫుల్ వీడియో మన హెల్తీ స్టఫ్ ఛానల్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ డే కోసం పేజ్ని ఇప్పుడే ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.